దేవుని గాక మొట్టమొదటి దేవుని నామకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మంచి సాయంకాల సమయం మాకు ఇచ్చినారు నాయన. తను మీ సన్నిధికి వచ్చి మీ నామను గణపరచుటకు ప్రభా, మేము స్తుతించుటకు, ఆరాధించుటకు, మీ మాటలు వినుటకు ప్రభా, మా జీవితాలను చక్కపరుచుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు అనేక వేల స్తోత్రాలు నాయన. మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి మీకు వాక్యమును ప్రభు మేము సమీపిస్తూ ఉండగా తండ్రి మా హృదయమును మీ వైపు తిప్పండి నాయన, మా ఆలోచన మీ వైపు తిప్పండి తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణంగా మీకు సమర్పించుకునే సమయముగా మేము అర్థం చేసుకున్నట్టు మమ్మల్ని నడిపించండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో తండ్రి. మరి మమ్మల్ని అందరూ కూడా మీకే సమర్పించుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాం, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము యెషయా గ్రంథము 35వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 35వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూసును. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయంతో ఇట్లా అనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివల గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమాములు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవును తప్పక ఉందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దయగల మా తండ్రి, మా ప్రియమైన యేసయ్య నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి సాయంకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ నామములో ప్రభా మరి మీతో గడిపే గొప్ప సమయం మాకు ఇచ్చిన స్తోత్రాలు నాయన. మరి మీకు వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు. చదువుబడిన వాక్యములో మీరున్నారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రభా వాక్యము మీది నాయన, మాట్లాడువారు మీరు. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని మేము అడుగుతున్నాము నాయన. అల్పుడను ప్రభా, బలహీనుడను ప్రభా, నన్ను మీకు సిలువ చాటున మీరు మరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి నాయన. నా జ్ఞానమంతకు మీరు తీసివేయండి. మీకు పరిశుద్ధాత్మ ద్వారా నన్ను అభిషేకించండి ప్రభా. మరి మీ ప్రజలుగా ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించండి నాయన. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆమేనని చెప్పుదురు గాక. మీకు వాక్యము నా హృదయంలో తండ్రి కలిగి ఉందరు గాక. మీకు వాక్యము వారు గ్రహించుదురు గాక. ప్రతి ఒక్కరు హృదయము ప్రభా మరి తెప్పరిల్లును గాక.
మీకు వాక్యం వింటున్నప్పుడు వారు ఎంతో సంతోషంతో ఆనందించుదురుగాక. తన మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మరి నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి, మమ్మల్ని సరిచేయండి ప్రభా. మేము ఎలా నడవాలో మీకు మాకు నేర్పించండి. తన మీకు స్తోత్రాలు. మరొకసారి ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డ కూడా వాక్యమును వినగలిగిన చెవులను, మరి వాక్యం అర్థం చేసుకోగలిగిన హృదయాన్ని వారందరూ కలిగి ఉందురుగాక. తన మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీరు మాత్రమే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారు కదా మీరు, దేవుని స్తోత్రం. మనం ఉన్నది తక్కువ సంఖ్యలో ఉన్నా కానీ వారు ఎటువంటి వారంటే దేవుని స్తుతించే వారుగా ఉండాలా. దేవుని వాక్యం సెలవిస్తున్నది, మనం చదువుకున్న వాక్యంలో ఉంది. చూడండి, మనం చదువుకున్న వాక్యం ఏం చెప్తుంది ప్రియులారా? ఆయన ఏమన్నాడు 35వ అధ్యాయంలో శిష్య గ్రంథములు అన్నాడు ఆయన. చూడండి, అరణ్యమును ఎండిన భూమి ఎట్లా ఉంటుందట? సంతోషిస్తుందండి. అర్థం కాలే? మనసు ఇక్కడ పెట్టండి. హల్లెలూయా. అరణ్యము సంతోషిస్తుంది, ఎండిన భూమి సంతోషిస్తుంది. అసలు ప్రకృతి అంటే, ప్రకృతిలో దేవుడు ఉన్నాడు, మీకు తెలుసా? అందుకనే ప్రకృతిని ప్రేమిస్తాడు. నిజమేనా? మీరు చాలా ఉత్తమరాలు మీరు చదువుంటారు. ప్రకృతి అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ప్రకృతి దేవుడిచ్చిందే కదా. నిజమేనా? కనుక మీరు గమనించండి, ఇక్కడ ఏమన్నాడు ఆయన? అరణ్యమును ఎండిన భూమి కూడా ఎట్లుంటుంది? సంతోషిస్తుంది. ఇంకా అడవి సంతోషపడుతుంది, ఉల్లసిస్తుంది. దేవుని స్తోత్రం. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, ఇంకా అది బహుగా పూయుచు ఉల్లసించును. దేవుని స్తోత్రం. తర్వాత ఉల్లసించి సంగీతములు పాడును. అర్థమైందా? హల్లెలూయా. మనం పాట పాడడానికి మాకు నోరు రావట్లేదు, అవి సంగీతాలు పడతాయి. ఆమేన్. ఎవరు సంగీతాలు పాడతారు? మనుషులు కాదు. ఇక్కడ దేవుడు సృష్టించిన సృష్టి ప్రకృతి. దేవుని స్తోత్రం. చూడండి, గమనించండి. ఇంకా లెబానోను గురించి మాట్లాడుతున్నాడు, కర్మేలు గురించి మాట్లాడుతున్నాడు. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూస్తున్నాయి. దేవుని తేజస్సు చూస్తున్నాయి. చూడండి, ప్రకృతి చూడండి ఎట్లా ఉన్నదో. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఉన్నా మనం ఆలోచించాలా. అర్థమవుతుందా? ఎప్పుడైతే మన వాక్యాన్ని అర్థం చేసుకుంటామో మనము కూడా దేవుని లోపల ఉన్న ప్రతిదీ కూడా మనము పొందుకుంటాం, సంతోషిస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకా చూడండి, సడలిన చేతులను బలపరచండి, తొట్టిల్లు మోకాలను దృఢపరచండి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనండి. ఇక్కడ అంటున్నాడు చూడండి, భయపడక ధైర్యంగా ఉండండి. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతిదండన చేసేదానికి వస్తున్నాడు. ప్రతిదండన ఎవరి మీద చేస్తాడు? ఆయన దండిస్తాడు. ఎవరిని దండిస్తాడు? స్తుతించట్లేదు మనం. దేవుడు స్తుతించమంటే మనకు కష్టమవుతుంది. ప్రకృతి దేవుడు స్తుతిస్తుంది, ఆయన దండిస్తానన్నాడు. చూడండి, బైబిల్ చెప్తున్నా చూడండి. ఆయన ఏమంటున్నాడు? ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. ఇంకా సరే, మనము 7వ వచనం చదువుతాం. సరే, దాని గురించి మనం కంటిన్యూ చదవచ్చు. సరే, కంటిన్యూ చదవండి 5వ వచనం నుండి మనం చదువుకున్న వాక్యం. ఆయన వచ్చి తానే మేము రక్షించును, గుడ్డివారి కనులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటి వారి దుప్పి వలె గంతులు వేయును, మూగవారి నాలుక పాడను, అరణ్యములో నీళ్లు ఉబుకును. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ దేవుడు స్తుతిస్తూ ఉన్నాయి. గుడ్డివాడు దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయా.
ఇంకేమన్నాడు? అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. ఇంకా ఇక్కడ మన సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ నుంచి మనం జాగ్రత్త విందాం. చదవండి. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును. దేవునికి స్తోత్రం. వింటున్నారా? కొన్ని నిమిషాలు జాగ్రత్త విందాం దేవుని వాక్యాన్ని. ఇక్కడ నుంచి మనసు పెట్టండి. దేవునికి స్తోత్రం. 8వ వచనంలో ఉన్న మాట చూడండి. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును. ఆ మార్గం ఎటువంటిదండి? పరిశుద్ధ మార్గం అట. దేవుని స్తోత్రం. అక్కడ ఏముంది? రాజమార్గం ఉన్నది. ఈ రాజమార్గం ఎవరికట? అక్కడ ఉంది చూడండి, అది పరిశుద్ధమైన మార్గము. ఇంకా అది అపవిత్రులు పోకూడని మార్గము. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఈ మార్గం ఎవరిదట? అపవిత్రులు వెళ్ళకూడని మార్గము. మనసు పెట్టండి. హల్లెలూయా. రాజమార్గం ఉన్నది. ఈ మార్గం ఎవరి కోసమట? పవిత్రుల కోసమే మార్గం దేవుడు ఏర్పాటు చేసినాడు. హల్లెలూయా. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. ఆ మార్గం ఎవరికంటే, ఎవరైతే మార్గంలో పోతారో అది వారి కోసమే దేవుడు ఏర్పాటు చేసినాడు. అది దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మన కొరకు ఏర్పరచబడిన దేవుని మార్గము. నేను మీతో మాట్లాడే సబ్జెక్ట్ ఇది. వింటున్నారా? మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని మార్గము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. బైబిల్లో మీరు గమనించినట్లయితే దేవుడు ఎవరి కోసం మార్గం ఏర్పాటు చేస్తున్నాడంటే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో చూడండి, ఎవరి కోసం అట మార్గము? 8వ వచనంలో అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును. అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము. ఆమేన్. అవునండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవుని మార్గంలో అపవిత్రులకు చోటు లేదు. నిజమేనా? దేవుని మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎవరంటే పవిత్రులు. వాళ్ళు అంటే అపవిత్రులకు సంబంధం, దానిలో అసలు ఏమాత్రము చోటు లేదు. ఇది బైబిల్ మాట. ఇది అర్థమవుతుందా? హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా. బైబిల్లో మీరు గమనించండి, ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు. వారు దేవుని ప్రజలు ఉన్నారు. దేవుని ప్రజలు అక్కడ దేవుని కోసం మొరపెట్టినప్పుడు దేవుడు వారి కోసం ఒక ప్రవక్తను ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రవక్తని ఏర్పాటు చేసిన తర్వాత ప్రవక్త ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? కాన్సెప్ట్ మీరు పట్టుకోండి. మన టాపిక్ ఏంది? టాపిక్ పట్టుకోండి. ఏంటి టాపిక్ మనకి? మన కొరకు ఏర్పరచబడిన దేవుని మార్గము. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? ఐగుప్తులో వాళ్ళు అన్యులు కాదు. వారు కేవలము ఇజ్రాయేలీలు. ఇజ్రాయేల్ అంటే వారు దేవుని ప్రజలు. వారి కోసము దేవుడు ఏం చేసినాడు? స్పెషల్గా ప్రత్యేకంగా వారు ప్రార్థన చేసినారు. వారు మొరపెట్టినారు, మాకు మార్గం ఇక్కడి నుంచి విడుదల కావాలి, మాకు మంచి మార్గం ఏర్పాటు చేయండి అని వాళ్ళు అడిగినారు. నిజమేనా? అయినప్పుడు దేవుడు ఆ మాట విన్నాడా? విని వారి కోసం ఒక ప్రవక్తను ఏర్పాటు చేసినాడా? హల్లెలూయా. ప్రవక్త ద్వారా వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, బయటికి వచ్చిన తర్వాత మనకు తెలుసు, ఐగుప్తు నుంచి వారిని ప్రవక్త నడిపిస్తున్నప్పుడు మార్గంలో, అది అరణ్య మార్గంలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. నడిచినప్పుడు, ఎందుకంటే మీరు గమనించండి, ఏంటిదంటే మన దేవుడు తన ప్రజల కొరకు ఏర్పరచబడిన మార్గం అది. ఎందుకంటే వారు తన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏర్పరుస్తున్నప్పుడు నడిపిస్తున్నాడు ఎవరు? ప్రవక్త. ఆ దినాల్లో ప్రవక్త నడిపిస్తున్నాడు. మోషే కాలంలో నడిపిస్తున్నప్పుడు వారికి అరణ్య మార్గం కదా. అప్పుడు ఏమైందంటే పిల్లారా, వారికి ఏమి కావాలంటే అది ప్రవక్త ద్వారా దేవుడు వారికి సమకూరుస్తున్నాడు. ఆమేన్.
హల్లెలూయా. వింటున్నారా? వారు నడుస్తున్నప్పుడు ఎన్నో అడ్డు వాళ్ళకు వచ్చినాయి. మనకు తెలుసు ప్రియులారా, బైబిల్ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వారు ప్రయాణములో ఎన్నో ఒడిదుడుకు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఏదో అడ్డం వచ్చింది. ఒక సందర్భంలో ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. నిజమేనా? సముద్రం అడ్డు రాలేదా? వింటున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, వారికి మార్గంలో, దేవుడు నడిపించిన మార్గంలో సముద్రం అడ్డొచ్చింది. కొంతమంది ఏమంటారంటే దేవుడే నడిపిస్తున్నాడు కదండి, సముద్రం ఎందుకు వచ్చిందంటే అర్థములు కదా. దేవుడే కదా నడిపించేది. దేవుడు నడిపించినప్పుడు ఏది వచ్చినా పర్వాలేదండి. సముద్రం వచ్చినా పర్వాలేదు, సముద్రం నుంచి దేవుడు వాడిని నడిపిస్తాడు. అంతే కదండి కావాల్సింది. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం అయితే, దేవుడు నడిపించే మార్గం అయితే, అది ఎటువంటిదైనా కానీ నడిపించేవాడు దేవుడు. అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, మీరు గమనించండి పిల్లరా. అయ్యా, మేము మరి దేవుని నమ్ముకున్నాం, ఈ ప్రయాణంలో మాకు ఏమొస్తున్నదంటే ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, మేము నడవలేకపోతున్నాం, మార్గంలో ఆగిపోయే సమయం మాకు వస్తున్నది అంటే మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? వారికి ఎర్ర సముద్రం వచ్చినప్పుడు అడ్డుగా ఉన్నప్పుడు, అక్కడ వెనకాల సైన్యం ఉంది, సాతాను ఉన్నాడు, పోకుండా ఎన్నో ఉన్నాయి, ఇక్కడ ఎన్నో అడ్డు ఉంది. అయినప్పటికీ కూడా వారు పోకుండా అక్కడ ఆగిపోలేదు. నిజమేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆగిపోకుండా దేవుడు నడిపిస్తాడు అనే నమ్మకం కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, దేవుడు నడిపించే మార్గం ఎట్లుంటుందంటే వింతగా కనబడుతుంది మనకి. అర్థమవుతుందా? ప్రవక్తగా మాట అంటాడు, దేవుడు నడిపించే మార్గము దేవుని ప్రజలకు ఎట్లుంటుందంటే వింతైనదే కనబడుతుంది. మేము దేవుడు నమ్ముకుంటే ఇవన్నీ కష్టాలే వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇదేంది అని ఆలోచిస్తారు. వింత కనిపిస్తుందట. ఈ మాట దేవుని పోగుతున్నాడు. దేవుడు నడిపించిన మార్గము, దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో దేవుడు నడిపిస్తున్నప్పుడు, ఆ మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, మనం అంటే వారు దేవుని పిల్లలు, వారు నడుస్తున్నప్పుడు ఇటువంటి వారికి రావాలి, వచ్చినప్పుడట వారికి ఎట్లా అనిపిస్తుందట? వింతగా అనిపిస్తుందట. కొన్నిసార్లు సాతాను శోధిస్తాడు. అర్థమైందా? దేవా, మిమ్మల్ని మేము సత్యం నమ్ముకున్నాం, సర్వసత్యం నమ్మినాం, మరి మా జీవితంలో, మా కుటుంబాల్లో, వ్యక్తిగతంగా కుటుంబంలో ఎన్నో ప్రాబ్లమ్స్, సమస్యలు వస్తున్నాయి అని సాతాను శోధిస్తాడు. అర్థమవుతుందా? ఈ శోధించినప్పుడు ఏం చేయాలి? అక్కడ ఏమైంది? వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు సాఫీగా ప్రయాణం సాగిపోలే. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎన్నో ఇబ్బందులతోటి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వారు దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం అది. నడిపించేవాడు ప్రవక్త. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. చూడండి, గమనించండి ప్రియులారా. అయితే ఇది ఎట్లా ఉంటుందంటే, దేవుడు నడిపించే మార్గము మనకు నడిచే వారికి వింతగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఎందుకు? ఇందులో మేము నమ్ముకుంటే మేము అనే దాకా తీసుకొస్తాడు. ఎవడు? దేవుడు కాదు. ఎవరు తీసుకొస్తారు? అపవాది తీసుకొస్తాడు. అయినప్పటికీ కూడా నీ నమ్మకం ఎక్కడ ఉండాలి? నీ నమ్మకము ఎక్కడ ఉండాలంటే నడిపించే వాని మీద ఉండాలా. ఆమేన్. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, నువ్వు నమ్మాలా. ఏమి కాదు, ఎందుకంటే ఆయనే చూసుకుంటాడు అనే నమ్మకంతో నడవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అయితే సముద్రం అడ్డు వచ్చినప్పుడు ఏం జరిగింది ప్రియులారా? ఎంతమంది బయలుదేరారు? దేవుని ప్రజలు. దేవుడు ఏర్పాటు చేసే మార్గం గుండానే వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణము సాగిపోకుండా అడ్డుగా సముద్రం అడ్డు వచ్చింది. అప్పుడు చూడండి, మరి వారి పరిస్థితి ఏంటిది? వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి? రకరకాల ఆలోచనలు వస్తాయి. కనుకనే అక్కడ ఏం చేసినాడు దేవుడు? వారు అడ్డును
ప్రవక్త ద్వారా అడ్డును తొలగించాడు కదా, నిజమేనా? హల్లెలూయ. చూడండి ప్రియులారా, అక్కడ మీరు గమనించండి, సముద్రం వచ్చినప్పుడట దేవుడు అగ్ని స్తంభములో నుండి చూసినట. అగ్ని స్తంభంలో చూడంగానే ఆ సముద్రం భయపడి ఏమైందట, వెనుకకు కదిలిపోయిందట. ఆమేన్. నమ్ముతున్నారా? హల్లెలూయ. దేవుడు అగ్ని స్తంభములో నుండి చూశాడు. చూసిన తర్వాత ఆ సముద్రము భయపడింది, సముద్రమే భయపడిపోయింది. నా ప్రజలు వాళ్ళు, నా ప్రవక్త ఉన్నాడు అక్కడ అని సముద్రంతో దేవుడు మాట్లాడారు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ సముద్రము వెనుకకు కదిలి గోడలుగా మారిపోయింది. గోడలుగా అయిపోయింది. సముద్రం అంతా పక్క ఏమైంది, 2 గోడలుగా మారిపోయినప్పుడు మధ్యలో ఏమైంది, దారి అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమేన్. అర్థమైందా? ఆ దారి ఎట్లయిందట? బైబిల్ ఏం చెప్తున్నది? ఆ దారి ఎట్లా ఉన్నది? ఆరిపోయిన నేలగా ఉన్నది. నిజమేనా? బైబిల్ చెప్తుంది తన ప్రజలు ఎట్లా నడిచినారు? ఆరిన నేలను నడిచిరి. ఆమేన్. చూడండి, దేవుడు నడిపించే మార్గం ఎట్లుంటుందంటే ఎవరి కోసం ఉంటుంది? మన కొరకు, అంటే తన వారి కోసము దేవుడు ఏర్పాటు చేసిన మార్గము అదే రీతిగా ఉంటుంది. వాళ్ళు ఎవరంటే తనవారు. హల్లెలూయ. వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే అయితే అక్కడ చేయవలసింది ఏంటంటే నడుస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు భయపడకుండా ధైర్యంగా మనం ఉండాలి. ఎవరి యందు నమ్మకం ఉంచాలి? దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలా. దేవుని, ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగల నమ్మకం కలిగి ఉండాలా. నడిపిస్తున్నవాడు దేవుడు కదా, ఆయన మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు, నాకేమీ కాదు అని ధైర్యంగా నువ్వు అక్కడనే నిలబడాలా. నడిపిస్తాడు ఆయనే. అర్థమవుతుందా? నడుస్తూనే ఉండు అంతే. నిజమే. హల్లెలూయ. చూడండి, సరే ఎంత సముద్రం దాటిపోయినారు. వినండి, దాటిపోయిన తర్వాత అంటే దేవుడు నడిపిస్తున్న, తన ప్రజలు దేవుడు నడిపిస్తున్నటువంటి మార్గం ఎట్లా నడుస్తుంది? దేవుని మార్గం నడిపిస్తున్న తర్వాత కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ ఏమైంది వారికి? మళ్ళీ మారా అనే ప్రాంతానికి వెళ్ళారు. అర్థమవుతుందా? మార అంటే చేదు. నిజమేనా? అక్కడ చేదు నీళ్ళు ఉన్నాయండి. ఆ నీళ్లు చేదు, తాగాలంటే చేదు నీళ్ళు అయిపోయినాయి. సందర్భంలో చూడండి, అక్కడ ఏమైందంటే అప్పుడు ఆ చేదు, ఆ మార, ఆ నీళ్లను మోషే ఏం చేసిండంటే ఓ చెట్టు నరికిండట. చెట్టు నరికి ఎక్కడ వేసిండట? ఆ నీటిలో వేశాడు. ఆ నీటిలో వేస్తే ఆ నీరు మధురమైన నీరుగా మార్చబడింది. ఆమేన్. అర్థమవుతుందా? అంటే మీకు అర్థమైంది ఈ మాట. చేదు అంటే మనం ఇష్టపడడం కదా. చేదు అంటే ఇష్టపడతారండి. మంచి అంటే కోరుకుంటాం, మంచిగా ఉండాలని, మంచిగా ఉండాలా. మరి కొన్నిసార్లు చేదు అంటే అర్థం ఏంటంటే బాధలు, కష్టాలు అనేటివి వస్తూనే ఉంటాయి మనం నడిచే మార్గంలో. అయినప్పుడు కూడా ఏమైంది? దాన్ని అయితే దేవుడు ఏం చేసినాడు? ప్రవక్త ద్వారా మధురంగా చేశాడు. నిజమేనా? హల్లెలూయ. అంటే ప్రయాణం ఎట్లుంటుందంటే, దేవుడు నడిపించే మార్గం ఎట్లుంటుందంటే ఈ చేదులు, లేకపోతే కష్టాలు, లేకపోతే ఎన్నో అడ్డులు వస్తూనే ఉంటాయి, ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. అయినప్పుడు కూడా ఆయన నడిపించేది మాత్రము నడిపిస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకున్నారా? మా ప్రయాణం సుఖంగా సాగిపోవాలండి, మేము దేవుని నమ్ముకున్నాం, ఏ కష్టాలు లేకుండా ఉండాలి అనుకుంటే అసలే జరగదు. జరుగుతుందా? అసలు కష్టాలతోనే ప్రయాణం ఇది. ఆమేన్ చెప్తారా? హల్లెలూయ. దేవుని నమ్మినందుకే కష్టాలు వస్తాయి. సరైన మార్గంలో నడిస్తేనే కష్టాలు వస్తాయి. ప్రవక్త నమ్మితేనే కష్టాలు వస్తాయి.
ప్రవక్త ద్వారా నడిపించబడితేనే కష్టాలు వస్తాయి. అసలైన మార్గంలో నడిస్తేనే కష్టాలు వస్తాయి. ఎందుకంటే అది నిజమైంది, అది నిజమైన దారి ఉన్నది. హల్లెలూయ. అది దేవుడు నడిపించే మార్గమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయ. వింటున్నారా? హల్లెలూయ. గమనించండి ప్రియులారా, చూడండి బైబిల్లో మీరు చూడండి, కొందరు జలముల ద్వారా దేవుడు వారిని నడిపించాడు. వింటున్నారా? కొందరిని జలముల ద్వారా నడిపించారు, కొందరిని జల ప్రళయం ద్వారా నడిపించాడు. హల్లెలూయ. అర్థమవుతుందా? మనసు ఇక్కడ పెడుతున్నారా? జలముల ద్వారా, కొందరిని జల ప్రళయం ద్వారా, తర్వాత ఇంకా కొందరిని శ్రమల ద్వారా, బలమైన శ్రమల ద్వారా, ఇంకా కొందరిని రక్తము ద్వారా, అందరిని రక్తం ద్వారా నడిపించాడు ఆయన. హల్లెలూయ. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే దేవుడు నడిపించే మార్గం ఏ రీతిగా ఉన్నదంటే చాలా ఎంజాయ్గా సాగిపోయే మార్గం అది కాదండి. యేసు ప్రభువే అన్నాడు ఈ మాట. ఏమన్నాడు? ఇరుకు మార్గం అన్నాడు. దేవుని స్తోత్రం. ఇది ఇరుకు మార్గము, అందులో ప్రవేశించేవారు కొందరు మాత్రమే అన్నాడు ఆయన. ప్రవేశించి నడిచేవారు కొందరే. ఆమేన్. అందుకనే పిల్ల చాలామంది ఈ కాలపు వాక్యము నమ్మి జీవించలేకపోతున్నట్టు కారణం ఏంది? కష్టం అనిపిస్తుంది. నిజమేనా? అవునండి. వాక్యం ఈ రీతిగా మాట్లాడుతున్నది, ఈ రీతిగా దేవుడు చెప్తున్నాడు, చాలా కష్టంగా ఉందని అంటారు. మరి కష్టంగా ఉంటే నువ్వు దేవునికి ఇష్టంగా నడవాలా, అది బైబిల్ చెప్తున్నది. హల్లెలూయ. దేవుని స్తోత్రం. కనుక చూడండి పిల్లలు, గమనించండి. ఎందుకంటే దేవుడు ఆ విధంగానే తన బిడ్డలు నడిపిస్తాడు. ఏ విధంగా? శ్రమల ద్వారా, జలప్రళయం ద్వారా, బలమైన శ్రమల ద్వారా, తర్వాత జలముల ద్వారా, శోధనల ద్వారా, వేదనల ద్వారా దేవుడు నడిపిస్తాడు. అట్లా నడిపించడమే దేవునికి ఇష్టమై ఉన్నది. ఆమేన్. ఇది ఎట్లున్నది మాట? ఇది అంటే దేవునికి చాలా సంతోషం. అంటే సంతోషమే, మరి ఇష్టం. అది ఏ మార్గం అంటే దేవుని మార్గం. అది దేవుడు నడిపించే మార్గం ఆ రీతిగా ఉంటుంది. రెండే మార్గాలు ఉంటాయండి, గమనించండి. మార్గం రెండు. ఒకటి ఏంటంటే నీ మార్గము, మనం ఎన్నుకునే మార్గం. ఇంకో మార్గం ఏంటిది? దేవుని మార్గం. ఈ రెండే మార్గాలు ఉంటాయి. ఈ రెండు మార్గాలలో ఏదో ఒక నువ్వు ఎన్నుకోవాలా. ఆమేన్. కానీ ఎప్పుడు కూడా మనం ఎన్నుకునే మార్గం ఏం చేస్తుందంటే మనం నాశనం చేస్తుంది. అర్థమవుతుందా? వింటున్నారా? ఎప్పుడైతే ఈ మార్గం నాకు బాగున్నదండి, నేను ఇట్లనే నడుస్తాను, ఇది నా ఇష్టం, ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అది నిన్ను నాశనానికి తీసుకుపోతుంది. వింటున్నారా? ఎప్పుడు అలా అనుకోకండి, నా ఇష్టంగా నేను మార్గం ఎన్నుకుంటానండి. నీ మార్గం నువ్వు ఎన్నుకున్నాడు కాదు, దేవుడు తన మార్గాన్ని నీకు ఏర్పాటు చేసినాడు. ఆ సంగతి నువ్వు మర్చిపోకు. హల్లెలూయ. నీ మార్గం నువ్వు ఎన్నుకుంటే దేవుడితో నీ సంబంధం లేదు. రెండే మార్గాలు గుర్తుపెట్టుకోండి. రెండు మార్గాలు ఏంటిది? ఒకటి నీ మార్గము, ఒకటి దేవుని మార్గము. అయితే ఈ రెండిట్లో దేవుడు ఎవరి కోసము మార్గం ఏర్పాటు చేసిన రాజమార్గం మనం చదువుకున్నాం అన్నమాట. చూడండి, యెషయా గ్రంథంలో ఏముందన్నమాట? 8వ వచనంలో, 35 వచనం. రాజమార్గమును ఏర్పడును. దేవునికి స్తోత్రం. ఆ మార్గం ఎవరికి? ఏ మార్గం అది? పరిశుద్ధ మార్గము. ఆమేన్. వింటున్నారు అసలు మీరు? హల్లెలూయ. ఆ మార్గం ఏందట? అది పరిశుద్ధ మార్గం అనబడును. చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవాలా. దేవుడే పరిశుద్ధుడు. ఆయన ఏర్పాటు చేసిన మార్గం ఏమై ఉన్నది? మరి పరిశుద్ధమైన మార్గమే. పరిశుద్ధమైన మార్గంలో దేవుడు ఎవరు నడిపిస్తాడు? పరిశుద్ధులను నడిపిస్తారు. ఆ మార్గం ఎవరి కోసం ఏర్పాటు చేయబడింది? పరిశుద్ధుల కోసం ఏర్పాటు చేయబడింది. ఆ పరిశుద్ధుల కోసమే దేవుడు ఏర్పరిచిన మార్గము ద్వారా దేవుడు ప్రవక్తల ద్వారా నడిపిస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఆ మార్గము చాలా కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, జీవించడానికి కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ దేవుడు నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. చూడండి, గమనించండి.
కనుక పిల్లలు గమనించి 2 మార్గాలని మనం అనుకున్నాం. ఈ 2 మార్గాలలో మరి నువ్వు ఎన్నుకున్న మార్గం అయితే అది దేవుని మార్గం అయితే కాదు. అది నిన్ను ఎక్కడ తీసుకుపోతుందంటే నాశనానికి తీసుకుపోతే నువ్వు అర్థం చేసుకోవాలి. నీ ఇష్టంగా నువ్వు జీవించేదానికి ఈ దేవునికి అవసరం లేదు. నీ ఇష్టంగా ఆలోచించిన దేవుడు అవసరం లేదు. అందుకని బైబిల్ ఏం చెప్తున్నది, నీ ఆలోచన వేరు అన్నాడు ఆయన. దేవుని ఆలోచన వేరు, నీ తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. అటువంటప్పుడు నీ మార్గం నడిస్తే దేవుని ఆలోచన నీకు అవసరమే లేదు. దేవుని తలంపులు నీకు అవసరం లేదు. దేవుని మార్గమే నీకు అవసరం లేదు. కానీ నువ్వు ఎన్నుకునే మార్గము నీ మార్గం అయితే, నా ఇష్టం అనుకునే మార్గం మాత్రం నాశనం తీసుకుపోతుంది. అర్థమవుతుందా? మరి దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైన రీతిగా నువ్వు జీవించాలి. దేవుడు చెప్పేది మార్గము, చెప్పే మాటలు, ఆయన మాటలు కఠినంగా ఉన్నా పర్వాలేదు, నువ్వు ఆయన మార్గంలో నడుచుకుంటే ఆయన చెప్పేది నువ్వు చేయవలసిందే. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే దేవుడు ఆ విధంగా తన బిడ్డలు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. విన్నారా? ఆమేన్. చూడండి, గమనించండి ప్రియులారా. అంటే సరి అయిన మార్గం అనేది మనం ఏర్పాటు చేసుకునే మార్గం అసలే కాదు. సరైన మార్గం అనేది ఎవరిదంటే దేవుని మార్గమే. ఆమేన్. అర్థమవుతుందా? సరి అయిన నిజమైన మార్గం అనేది దేవుని మార్గమే. అన్ని విషయాల్లో కూడా ఎల్లప్పటికీ తోడుగా ఉండే మార్గము, నడిపించే మార్గము దేవుని మార్గమే. హల్లెలూయా. గమనించండి పిల్లలు, అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన మార్గము కొన్నిసార్లు సంతోషకరమైన వాటి గుండా వెళ్ళదు. అర్థమైందా? దేవుని మార్గములో నడుస్తున్నప్పుడు సంతోషకరమైన జీవితము కొన్నిసార్లు లోకరీతిగా సంతోషంగా ఉండదు, సంతోషకరంగా ఉండదు. బాధలలో ఉన్న రీతిగా ఆ జీవితము కొనసాగిపోతుంది. అర్థమవుతుందా? కానీ దేవుడు వారికైతే సంతోషమే ఇస్తాడు. అర్థం కాలే? హల్లెలూయా. అవునండి, వారిలో బాధలోనే సంతోషం ఉంటుంది, కష్టంలోనే సంతోషం ఉంటుంది. అందుకని బైబిల్ చెప్తున్నది కదా, మీరు ఎల్లప్పుడూ ఎలా ఉండమని చెప్తున్నది బైబిల్లో దేవుని వాక్యము. సంతోషంగా ఉండండి. నిజమే కదా? హల్లెలూయా. చూడండి, గమనించండి. అందుకని ఇక్కడ ఏమన్నారంటే మన మార్గమే మనం చదివే, మనం ధ్యానించే సబ్జెక్ట్ ఏంటంటే మన కొరకు ఏర్పరచబడిన దేవుని మార్గం అనే సబ్జెక్ట్ ధ్యానిస్తున్నాం. అయితే దేవుడు ఏర్పరిచిన మార్గము కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు నీకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది, సంతోషం లేకుండా కూడా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎలా ఉండాలంటే దేవుడు నడిపించే మార్గము నిజమైందే నువ్వు నమ్మాలా. బైబిల్ ఏముంది? సమస్తము సమకూడి మన మేలుకే జరుగుతున్నవి అనేది నువ్వు నమ్మాలా. ఆ మాట ఎవరి మాట? అది దేవుని మాట. అది ఆమేన్. కనుక చూడండి, మనం ఏం చేయాలంటే వాటి గుండానే ప్రయాణం చేయాలా. దేవుని మార్గము వద్దు అని మనం అక్కడ ఆగిపోయేది లేదు. ఆగిపోతే ఏమైతే మళ్ళీ నీ మార్గం అవుతుంది. నీ మార్గం ఎంజాయ్గా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు నడవచ్చు, ఇష్టం ఉన్నట్టు నువ్వు చేయవచ్చు, ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించవచ్చు, నీ ఇష్టం అది. కానీ ఎక్కడ తీసుకుపోతుంది ఆ మార్గం? నాశనానికి తీసుకుపోతుంది. లోకం అది. దేవుని మార్గం వేరు, లోక మార్గం వేరు. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, మరి దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో గమనించండి, దేవుడు ఎవరి కోసమైతే మార్గాన్ని ఏర్పరిచినాడో, ఎవరైతే ఆ మార్గంలో నడిచారో వారు సంతోషంగా నడవలేదు. బైబిల్లో మీరు చూడండి, దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో ఎంతమంది నడిచారో, ఎంతమంది వారి జీవితాలు అదే మార్గంలో సాగిపోయినాయో. బైబిల్లో ఉన్నవారు వాళ్ళే కదా.
మనం చదువుకున్నది వాళ్ళ గురించే. యెషయా ప్రవక్త ఉన్నాడు. యెషయా ప్రవక్త జీవితం ఎట్లా ఉన్నది? యెషయా ప్రవక్త మరి దేవుడు నడిపించిన వాడే కదా, అవునా కదా? యెషయా ప్రవక్త మాటలే మనం చదివేది. మరి యెషయా ప్రవక్త మాట ఎవరైనా నమ్మారా? నమ్మినారా? ఆ దినాల్లో మేము తెలియజేసిన సమాచారము అని అన్నది ఆ మాట ఎవరు? ప్రవక్తనే, యెషయా ప్రవక్త అన్నాడు. కానీ యెషయా ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన రాజమార్గం ఒకటి ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం రాజమార్గమై ఉన్నది. ఆ మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు మత కష్టాలతో కూడుకున్నది, మరి శ్రమతో కూడుకున్నది, కానీ అది రాజమార్గం. అది ఒక దినాన్ని నువ్వు రాజుతో రాజ్యం వెళ్తావు. ఆమేన్. చూడండి, గమనించండి పిల్లరా. అయితే ఈ మార్గములో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో, వారు ఎట్లా నడిచినారో కొన్ని విషయాలు మనం చూద్దాం. వింటున్నారా? హల్లెలూయ. ఇక్కడ మనం ఏం చదువుకున్నాం పిల్లరా? 8వ వచనంలో చదవండి ఒకసారి దయచేసి మళ్ళీ. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము. దానికి అపవిత్రులకు చోటు లేదు. జాగ్రత్త. అపవిత్రమైన జీవితాలు జీవించకండి, లోకములక చేయకండి, అపవిత్రులు కాకండి. దేవుని మార్గం మీకు చోటు లేదు. అపవిత్రంగా జీవిస్తే దేవుని మార్గం కాదు, మీరెన్నుకున్న మార్గం అవుతుంది. అర్థమైందా? మేము లోకం హాయిగా ఉన్నామండి, మా చుట్టుపక్కల వాళ్ళకి మేము ఉంటాం అనుకోకండి, అది లోక మార్గం అవుతుంది. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఇరుకు మార్గం. అది విన్నారా? ఏమన్నాడు చూడండి, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము. ఇంకా అని అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. ఎవరు ఆ మార్గమును పోతారో వారి కోసమే ఆ రాజమార్గం ఏర్పాటు చేయబడింది. ఆమేన్. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇంకేమన్నాడు? మూఢులైన వారి దానిలో నడుచుచు తోవ తప్పక ఉంటారు. వారు ఏమాత్రం తోవ తప్పరు. అర్థమైందా? ఆ మార్గం నడిచేటోళ్ళు ఏమాత్రం తోవ తప్పరు. జాగ్రత్త. విన్నారా? హల్లెలూయ. చూడండి, ఇంకా మీరు కనుక చదివినట్లయితే తర్వాత వచనం ఏముంది? అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కువ, విమోచింపబడిన వారే అక్కడ నడుస్తారు. దేవుని స్తోత్రం. విమోచించడం అంటే అర్థమైందా? విమోచన వారు పొందుకున్నారు. విమోచన అంటే విడుదల. ఎక్కడి నుంచి? దేనిల విషయంలో విడుదల? అన్ని విషయాల్లో విడుదల. అన్ని విషయాల వారు విడుదల పొందుకున్నారు. వారు ఎట్లున్నారట? విమోచించబడిన వారే అక్కడ నడుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా చూడండి, అయితే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడిచిన వారు ఎవరు? ఒకసారి మన బైబిల్లో చూద్దాం. వింటున్నారా? నేను తొందరగానే ముగిస్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో ఎవరు నడిచారు అనేది కనుక మనము ధ్యానించినట్లయితే చూడండి, గమనించండి. ఒక ముసలి ఆయన ఉన్నాడు బైబిల్లో. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం కోసమే కనిపెట్టుకున్నాడు. అన్య దేశంలోకి పట్టుకుపోయినారు ఆయన్ని, కానీ ఆయన వాక్యం కోసం నిలబడ్డవాడు ఆయన. హల్లెలూయ. కానీ దేవుని మార్గంలోనే నడుస్తానని నిశ్చయించుకున్న వ్యక్తి ఆయన ఎవరో కాదు, ఆయన దానియేలు. ఆమేన్. దానియేలు అనే వాడిని దేవుని మార్గం నడిచేదానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. మనకు తెలుసు, ఆ బబులోను దేశమేనా? అక్కడ ఎవరు పరిపాలిస్తున్నారు? నెబుకద్నెజర్ రాజు పరిపాలిస్తున్నాడు. ఆ సందర్భంలో దానియేలు దేవుని కోసము అదే మార్గం నేను నడుస్తాను, నా దేవుని మార్గంలో నేను నడుస్తాను, నా దేవుని కోసం నిలబడతాను అని ఆయన నిలబడ్డాడు. అర్థమవుతుందా? అయితే చూడండి, మరి దానియేలు దేవుని మార్గంలో దేవుడు దానియేలు నడిపిస్తున్నప్పుడు జరిగిన సంఘటనలు ఏంటిది? అక్కడ శాస్త్రాలు వచ్చినాయి. ఆయన ప్రార్థన చేయకూడదు, దేవుని ప్రార్థన చేయకూడదని శాసనం వచ్చింది. అయినప్పుడు కూడా అట్లా చేస్తే తీసుకుపోయాన్ని ఎక్కడ పడేస్తానన్నారు? సింహాల మూల పడేస్తానన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఎన్నుకున్న దేవుని మార్గమే. మీకు తెలుసు కదా, ఇజ్రాయెల్ నడుస్తున్నప్పుడు ఏమాటం వచ్చింది? నడిపిస్తున్నప్పుడు
ఎర్ర సముద్రం అడ్డు రాలేదా? నిజమేనా? ఇక్కడ దానియేలును నడిపిస్తున్నప్పుడు దానియేలుకి ఏం అడ్డం వచ్చింది? సింహాల భూములు అడ్డం వచ్చింది మార్గంలో కదా, పెట్టాడు. అయినప్పటికీ ఏమైంది? ఆ సింహాల భూములు వచ్చినా కానీ ఏమైంది? ఆయన దేవుని మార్గం నడవడానికి ఇష్టంగానే ఉన్నాడు, సిద్ధంగానే ఉన్నాడు. ఏమైంది మనకు తెలుసు. దానియేలు తీసుకుపోయి ఆ సింహాల మూలలో వేసినప్పటికీ కూడా అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని దూత సింహాల నోళ్ళు మూసినాయి. ఆమేన్. ఎందుకంటే దేవుని మార్గంలో నడిచేవాడిని దేవుడు ఎన్నుకున్నప్పుడు అతని కష్టం అనిపించినా కానీ అక్కడ మాత్రం దేవుడు కాపాడుకుంటాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలా. దేవుడి స్తోత్రం. అది ఎంత ప్రాణాపాయం వచ్చినా కానీ దేవుడు మాత్రం కరెక్ట్గా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. ఆయన కోసం నిలబడ్డాడు, ఆయన మార్గంలో నడిచాడు. హల్లెలూయా. చూడండి, దేవుని పిల్లలు గమనించండి. అట్లా ఇంక బైబిల్ మనం చూసినట్లయితే మనకు తెలుసు ఆ హెబ్రీ పిల్లలను కూడా దేవుడు కాపాడుకున్నాడు. హెబ్రీ పిల్లలు ఏ మార్గం నడిచిండట? దేవుడు ఏర్పాటు చేసిన మార్గం నడుస్తున్నారు. ఆమేన్. గమనించండి, తన ప్రజల కోసము ఏర్పరచబడిన దేవుని మార్గంలో మాత్రమే నడిచేదానికి సిద్ధంగా ఉన్నవారు హెబ్రీ పిల్లలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు. ఆమేన్. వారు అదే మార్గం నడుస్తున్నారు. మనకు తెలుసు అదే దేశంలో రాజు తీసుకొచ్చిన చట్టము, దానికి వారు లోబడలేదు. దేనికి లోబడలేదు? నమస్కారం చేయమంటే చేయనన్నారు. దేనికి నమస్కారం చేయమన్నారు? ప్రతిమకు నమస్కారం చేయమన్నారు. దేనికి మేము నమస్కారం చేయము? మా దేవుడికి మాత్రమే సాగిలపడతాం. ఎందుకంటే అది దేవుని మార్గమై ఉన్నది. దేవునికి మాత్రమే లోబడతాం, దేనికి లోబడం. దేవుడు మమ్మల్ని తన మార్గంలో నడిచేదానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అన్నారు వాళ్ళు. మా దేవుడు మమ్మల్ని సరే రక్షిస్తాడు, మీరు మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, మాకేం భయం లేదండి అని వాళ్ళు అన్నారా లేదా? అవునండి, అట్లా నిలబడతారు. దేవుని మార్గంలో నడిచే వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారికి అన్నీ కూడా సుఖ సంతోషాలు కాదు, కష్టాలతో కూడిన ప్రయాణం అది. వాటి ప్రయాణం ఎట్లా ఉన్నది? కష్టాలతో కూడిన ప్రయాణంలో వారు జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చివరికి వారిని భద్రంగా దేవుడు కాపాడుకున్నారా లేదా? వారి అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా ఆ రాజు ప్రతిమకు నమస్కారం చేయకపోతే మిమ్మల్ని తీసుకుపోయి అగ్నిగుండంలో వేస్తామని చెప్పినప్పటికీ కూడా వారు ధైర్యంగానే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా. తీర వారు అగ్నిగుండంలో వేసినా కానీ వారికి ఏం కాలేదు. అక్కడ దానియేలుకు సింహాల వల్ల ఏం కాలేదు. ఇక్కడ షద్రకు, మేషకు, అబేద్నెగోలకు అక్కడ అగ్నిగుండంలో వేసిన వారికి ఏం కాలేదు. ఎందుకేం కాలేదు? అక్కడ ఎవరు ఉన్నారు? వారి దగ్గర దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? దేవుని స్తోత్రం. నిజంగా నువ్వు దేవుని కోసం నిలబడ్డావు అనుకో, నీ పక్షంగా దేవుడు నిలబడతాడు. నువ్వు నిలబడితే నీ మార్గమైన కూడా దేవుడు నీతో రాడు. నీ ఇష్టంగా జీవిస్తే దేవుడు నీతో ఉండడు. వారు దేవుని మార్గం ఎన్నుకున్నారు. దేవుని మార్గం ఎన్నుకునే దానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. అందుకనే దేవుడు వారి కోసం నిలబడ్డాడు. హల్లెలూయా. చూడండి, గమనించండి. నోవహు ఉన్నాడు పిల్లరా. నోవహును కూడా దేవుని మార్గంలో నడిచేదానికే దేవుడు ఎన్నుకున్నాడు. ఆమేన్. అందుకనే ఆ దినాల్లో, నోవహు దినాల్లో జరిగిన సంగతి ఏంటి? దేవుని కోసం నిలబడ్డాడు లేదా? ఆ దేశం అంతా ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడినా కానీ దేవుని మాట మీద నిలబడ్డవాడు నోవహు. ఆమేన్. చూడండి, ఎంత వ్యతిరేకత వచ్చినా పర్వాలేదు, ప్రజలు ఏమని తిట్టినా పర్వాలేదు, కానీ దేవుని కోసం నిలబడ్డవాడు దేవుని మార్గంలో నడుస్తున్నాడు కనుక దేవుని కోసం నిలబడ్డాడు. ఆమేన్. ఎందుకంటే ఒక దినాల వారు సంతోషంగా ఉంటారు. వారికి తెలుసు మాకు దేవుడు ఒక రాజమార్గం ఏర్పాటు చేశాడు. వారు అనుభవించారు కనుకనే వారు ఏం చేసినారు? దేవుని మార్గములో నడుస్తున్నారు, నిలబడ్డారు దేవుని కోసం. వారిని ఎవరు తిట్టినా, నిందించినా, అవమానించినా నిలబడ్డాడు. నోహు నిలబడ్డాడు. నిజమేనా? హల్లెలూయా. హల్లెలూయా. సరే, అబ్రహాము ఎటువంటి మార్గం ఎన్నుకున్నాడు? అబ్రహాముకు లేక అబ్రహాం శాలకు దేవుడు కుమారుడు ఇచ్చాడు. నిజమేనా? ఇచ్చిన దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? సందర్భంలో నీ కుమారుని నాకు బలి ఇవ్వమని దేవుడు అడిగాడు. నిజమేనా? అంటే ఈ మార్గం ఎట్లా వచ్చాడు? దేవుడు ఎన్నుకున్న మార్గము ఈజీగా లేదండి.
ఇచ్చాడు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. బలియమన్నాడు, చంపేయమన్నాడు, బలియమన్నాడు. ఈ దేవుని మార్గం. మళ్ళీ ఇది ఏ మార్గం? అది నోరు లేదు. హల్లెలూయా. దేవుని మార్గం ఎట్లుందంటే బలి ఇవ్వమన్నాడు, మళ్ళీ కుమారుని ఇచ్చాడు, మళ్ళీ బలి ఇవ్వమన్నాడు. అంటే ఇది దేవుని మార్గం ఇట్లా ఉంటుంది. కానీ బలి తీసుకున్నాడా? మరి తీసుకోలేదండి. హల్లెలూయా. అగ్నిగుండంలో పడేయమన్నాడు. ఇవాళ చూస్తున్నాడు దేవుడు, చూస్తున్నాడు. సింహాల మూల పడేయడం చూస్తున్నాడు, అగ్నిగుండంలో పడేయడం చూస్తున్నాడు. అబ్రహాం కుమారుని బలిచిన తెచ్చాడు. ఇవన్నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. కానీ చూడండి, దేవుడు అక్కడ ఉన్నాడు. బలియకుండా, కుమారుని బలియకుండా దేవుడు అక్కడ ఆపాడు. ఆమేన్. కుమారుని బలి తీసుకోలేదు దేవుడు. ఆయన విశ్వాసాన్ని చూశాడు. నిజంగా ఆయన మార్గంలో నడుస్తున్నాడా లేదో చూశాడు. అర్థమవుతుందా? ఈ సాయంకాలం గమనించండి, దేవుడు తన మార్గములో నడిపించేదానికే దేవుడు నిన్నెన్నుకున్నాడు. కనుక నువ్వు నడుస్తున్నప్పుడు ఇటువంటివి వస్తాయి. బాధ వస్తుందని నువ్వు భయపడేది లేదు. మన పరిశుద్ధులు భయపడలే, నిలబడ్డారు. నిలబడ్డ వాళ్ళని దేవుడు కాపాడినాడు. నిజమేనా? హల్లెలూయా. ఏలియా దినాల్లో ఏం జరిగింది? ఏలియా దినాల్లో గమనించండి పిల్లారా. ఏలియా దినాల్లో మరి ఏలియా దగ్గర ఏముంది? ఏమీ లేదు. ఏలియా దేవుడు ఎక్కడికి పొమ్మంటే అక్కడ కరువు ప్రాంతంలో ఎక్కడికి పొమ్మని అక్కడికి పోయినాడు ఆయన. నిజమేనా? కాకులములు వస్తాయి, నీకు భోజనం రొట్టె తీసుకొస్తాయి అన్నాడు, మాంసం తీసుకొస్తాయి అన్నాడు. ఇవన్నీ భరించాలి. ఇది నడకెట్టు చూడండి. ఆయన ఒక ప్రవక్త, మరి ఆయన భోజనము దేవుని ప్రవక్త. భోజనాలు తెచ్చేది ఎవరు? కరువు ప్రాంతం. అదే అయిపోయిన తర్వాత ఇక దేవుడు ఏమన్నాడు? ఇంకా మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళమన్నాడు. నిజమేనా? అంటే దేవుడు నడిపించే మార్గం ఎట్లుందంటే ఈజీగా, సంతోషంగా లేదండి. సంతోషంగా లేదు. కానీ కష్టమున్నా కానీ దేవుడు మాత్రం అన్నీ కూడా సమకూరుస్తున్నాడు. ఆ కరువు సమయంలో దేవుడు అన్నీ ఏలియాకు సమకూరుస్తున్నాడా లేదా? అన్నీ సమకూరుస్తూనే ఉన్నాడు కరువు సమయంలో కూడా. అర్థం చేసుకున్నారా? ఆమేన్. హల్లెలూయా. ఎలీషా గురించి ఆలోచించండి. ఎలీషా కూడా దేవుని మార్గంలో నడిచినటువంటి వాడు, దేవుని చేత నడిపించబడినవాడు. ఏమైంది? ఎలీషాను ఎవరు చేర్చుకున్నారు? ఒక కుటుంబం చేర్చుకున్నది. నిజమేనా? వారి ఇంటికి చేర్చుకున్నారు. చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో ఏది అవసరం ఉన్నదో అని ఎలీషా శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, గెహాజీనా. నిజమే కదా? అడిగినప్పుడు వారి కుమారుడు లేడన్నారు. సంతానం లేదా? సంతానాన్ని ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ సంతానం ఒక దినాన చనిపోయినాడు. చనిపోతే అక్కడ ఆ గృహంలో ఉన్నటువంటి యజమానురాలు ఆమె ఏం చేసిందంటే, ఎక్కడికి మళ్ళీ దేవుడి మీద నమ్మకం కలిగి ఉన్నది కనుక ఎడితిరిగి చనిపోయిన కుమారుణ్ణి మళ్ళీ బ్రతికిస్తాడు ఆయన. ఈ మార్గం చూడండి ఎట్లా ఉన్నదో. కనుక పట్టుదలతోటి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఆమె పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఎలీషా ఇక్కడ ఉన్న అక్కడికి వెళ్ళింది. అర్థమైందా? అక్కడ ఏముందంటే ఈ ప్రయాణం ఎట్లుందంటే కష్టాలతో కూడిన ప్రయాణం అండి. చనిపోయిన తర్వాత సమాధి చేసే సమయం అది. అయినప్పటికీ చనిపోయి ఉన్నాడు కుమారుడు. నేను వెళ్ళాలా? వెళితే నా కుమారుడు బ్రతుకుతాడు, బ్రతికిస్తాడు. దేవుడు ఆయన ద్వారా నమ్మకం కలిగి ఉన్నది. ఆమె ఎటువంటి నమ్మకం కలిగి ఉన్నదో అదే జరిగింది. నిజమే, నమ్ముతున్నారా? తర్వాత ఎలీషా వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇదంతా మనకు తెలుసు. ఈ ప్రయాణం ఇట్లా ఉంటుంది. అంటే దేవుడు ఇస్తాడు, మళ్ళీ ఇస్తాడు, కష్టాలు పెడతాడు, తీసుకుంటాడు, కష్టాలు పెడి మళ్ళీ ఇస్తాడు. అర్థమవుతుందా? అవునండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్తా మరియ వాళ్ళ సహోదరుడు ఉంటాడు. ఎవరు? లాజరు ఉంటాడు. ఒక సందర్భంలో ఆయన బాగలేని కబురు వచ్చింది యేసుప్రభు వారికి శిష్యులతో ఉన్నప్పుడు. కానీ యేసుప్రభు వారు రాలేదు. సరే, చనిపోయిన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పటికి 4 రోజులు అయిపోయింది. అయిపోయినప్పుడు సమాధి చేశారు. చేసిన తర్వాత ఏమైంది? యేసుప్రభు 4 రోజుల తర్వాత వస్తున్న సమాధానం వచ్చింది. అప్పటికి అందరూ కూడా చనిపోయి సమాధి చేసి బంధువులు వీళ్ళందరూ కూడా వస్తారు కదా చనిపోతే కొన్ని రోజులు.
కానీ యేసుప్రభు వస్తున్న సమాచారం అందిన తర్వాత వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు అండి, ఏం చేస్తాడు వచ్చి, ఏం చేస్తాడు? కానీ మార్త ఏమన్నది? మార్త, లేదు, నువ్వు అప్పుడు ఉంటే మా తమ్ముడు బ్రతికుండేవాడే కదా అంటే యేసుప్రభు ఏమన్నారు? ఏమన్నారు ఏమన్నారు గుర్తుందా మీకు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు అన్నడుగు నీ చనిపోడు. అందుకని వచ్చి చూడండి, అక్కడ చాలామంది ఉన్నారు చూడండి. అయినప్పటికీ కూడా యేసుప్రభు శిష్యులతో వచ్చాడు, ఆ సమాధి దగ్గర తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది. అప్పుడు ఏం చేసినాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఏమన్నాడు? లాజరు అన్నాడు. అందరూ చూస్తూనే ఉన్నాడు. లాజరు బయటికి రా అన్నాడా? హల్లెలూయా. అనగానే ఏమైంది? లాజరు మరణం నుంచి సజీవుడిగా బయటకు వచ్చాడు. అర్థమవుతుందండి? అంటే దేవుని మార్గం నడిస్తే దేవుడు చేసే కార్యాలు రీతిగా ఉంటాయి. మార్త తప్పిపోయింది ఒకసారి. మరియనేమో, ఎందుకంటే అప్పుడు మార్త చాలా బిజీగా ఉన్నది, తెలుసు కదా. యేసుప్రభు ఇంటికి వచ్చినప్పుడు పనులలో దానిలో చాలా బిజీగా అయినప్పటికీ కూడా చూడండి, కానీ నమ్మకం కలిగి ఉన్నది. ఎడిదిరి మీరు ఉంటే మా తమ్ముడు బాగుండేవాడు అయినా నా యందు విశ్వాసం లేదా? నా యందు విశ్వాసం వచ్చేవాడు చనిపోయిన భక్తులని చెప్పాడు. వచ్చాడు. తర్వాత లాజరును దేవుడు బ్రతికించాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక రోగి ఉన్నది, రక్తస్రావపు రోగి ఉన్నది. ఆమె దేవుని మార్గంని ఎన్నుకున్నది. దేవుని స్తోత్రం. దేవుని మార్గంలో నడుస్తుంది అనేది దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆ మార్గంలోనే రక్తస్రావపు రోగి నడిచింది. హల్లెలూయా. తెలుసు కదా, ఉన్న డబ్బులన్నీ కూడా మందుల కోసం ఖర్చు పెట్టుకునే బాగా కాలేదు. కానీ ఒక సందర్భంలో యేసుప్రభు వారు ఇక్కడ ఉన్నారని సమాచారం అందిన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళింది. నిజమేనా? వెళ్ళిన తర్వాత ఏమైంది? ఏ ఉద్దేశంతో వెళ్ళింది? నన్ను బాగు చేసేవాడు ఒక్కడే ఆయనే నమ్మకంతో అక్కడ వెళ్ళినప్పుడు నిజంగానే యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళేదానికి అక్కడ ఆమెకి అవకాశం లేదు. చివరికి ఆయన వస్త్రం చెంగును ముట్టుకోవాలనుకున్నది. ఆమె బాగుపడింది, ఆమె రోగం పోయింది. హల్లెలూయా. అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో ఆమె ఈజీగా రాలేదు, కష్టాలు పడుతూ వచ్చేసింది. హల్లెలూయా. అర్థమవుతుందా? సంతోషంగా ఎట్లనో పోలేదండి, ఎంతో కష్టాలు పడుతూ పోయింది. మొత్తానికి ఏంటంటే ఆమెను యేసుప్రభు బాగు చేశాడు. హల్లెలూయా. యాయిరు కుమార్తె ఉన్నది బైబిల్లో. యాయిరు వాళ్ళ కుమార్తె చనిపోయినప్పుడు, చనిపోయిన తర్వాత అందరూ సమాజానికి అన్నీ రెడీ చేస్తారు. కానీ యాయిరు ఆగిపోయినాడు. లేదు యేసుప్రభు వస్తే నా కుమార్తె లేస్తుంది అన్నాడు ఆయన. నిజమేనా? నా కుమార్తె బ్రతుకుతుంది, చనిపోయిన తర్వాత బ్రతుకుతుంది అనే నమ్మకం అనేది నమ్మడం చాలా కష్టం ఈ దినాల్లో. నిజమేనా? ఆ దినాలు కూడా కష్టమే. కానీ ఆయన దేవుని మార్గంలో నడుస్తున్నాడు. ఎవరు? యాయిరు. కనుక యేసుప్రభు వస్తే చాలు, నా కుమార్తె బ్రతుకుతుంది నమ్మాడు. చూడండి, యేసుప్రభు వచ్చిన తర్వాత మరి దేవుడు ఆ కుమార్తెను మరణం నుంచి జీవమునిచ్చాడు. చనిపోయిన కుమార్తె లేచిందా లేదా? హల్లెలూయా. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఈ సాయంకాలం గమనించండి. ఎందుకంటే మన కోసం దేవుడు ఏర్పరచబడిన మార్గం దేవుడు మనకైతే మన కోసం ఏదైతే ఏర్పాటు చేసినాడో అందులో ఎవరు నడవాలి? దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు మాత్రమే నడుస్తారు. మనం చదువుకున్న రాజమార్గం ఎవరి కోసము? అపవిత్రులకు కాదు. అదే మార్గం ఎవరి కోసము? అపవిత్రులు అందులో పోకూడదు. తర్వాత ఆ మార్గము ఎవరైతే పోతారో వారి కోసమే దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు. ఇంకెక్కడ ఎట్లా ఉంటుందంటే పిల్లారా, వాళ్ళు ఎట్లా ఉంటారంటే తర్వాత విమోచించబడిన వారే ఆ మార్గం నడుస్తారు. విమోచన పొందిన వారు మాత్రమే అక్కడ ఉంటారు. దేవుని స్తోత్రం. ఇంకా యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చుదురు. తర్వాత వారి తలల మీద నిత్యానందం ఉండును. ఇంకా వారు ఆనంద సంతోషం గలవారై
వచ్చెదరు. ఇంకా దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయి. ఆమేన్. అవునండి, దుఃఖములో ఉండి నువ్వు ప్రార్థన చేయి, పోతుంది, తీసేస్తాడని నమ్మాల. ఆ రోగము కలిగిన రక్తస్రావపు రోగి దుఃఖంతో పోయింది, ఏడుస్తూ పోయింది, కానీ ఆ రోగం ఎగిరిపోయింది. ఎగిరిపోలేదా? యేసుప్రభువును తాకగానే, వస్త్రపు చెంగు తాకగానే ఆమె రోగం ఎగిరిపోయింది, సంతోషం వచ్చేసింది. హల్లెలూయా. ఆ దేవుని మార్గం నడిస్తే మనకి వచ్చే కష్టాలతో పాటు దేవుడు మళ్ళీ మనకి సంతోషం ఇస్తాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాలం గమనించండి, మన కొరకు ఏర్పరచబడిన దేవుని మార్గం అనేది ఎట్టి పరిస్థితులను మర్చిపోకు. నీ సొంత మార్గం నడిచేది లేదు. నీ కోసము దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. ఆమేన్. అర్థమైందా? హల్లెలూయా. దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన మార్గము, ఆ మార్గం ఏదో నువ్వు తెలుసుకొని అదే మార్గంలో నువ్వు నడవాలి. అంటే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కష్టాలు కూడా వస్తాయి. మనం చూసినాం, ఇంతకుముందు విన్నాం. కష్టం వచ్చినా పర్వాలేదు, కానీ కష్టం నుంచి విడుదల ఇచ్చేవాడు ఆయన. ఎర్ర సముద్రం వచ్చిన కానీ దానికి మార్గం ఏర్పాటు చేసిన వాడు ఆయనే. నిజమేనా? అవునండి. చేతును మధురంగా మార్చిన వాడు ఆయనే. అన్నీ కూడా ఆయనే చేస్తాడు. అగ్నిగుండం నుంచి ఎబ్రి పిల్లలు కాపాడింది ఆయనే. సింహాల బోల నుంచి దానిలు కాపాడింది ఆయనే. రక్తస్రాపు రోగము నుండి ఆమెను ముట్టినవాడు ఆయనే, బాగు చేసినవాడు ఆయనే. చూడండి, ఇంకా చాలామంది ఉన్నారు బైబిల్లో ఆయన మార్గం నడిచిన వారు. వారందరి గురించి మనం ఇంకా చెప్పుకో, చాలా సమయం పడుతుంది. అర్థమైంది కదా మీకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, రెండు మార్గాలు, నీ మార్గం ఒకటి, దేవుని మార్గం ఒకటి. అయితే నువ్వు దేవుని మార్గం ఎప్పుడైతే నువ్వు ఎన్నుకున్నావంటే అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కనుక ఆయన మార్గంలో, కనుక నువ్వు ఆయన మార్గం ఎన్నుకున్నావు. నడుస్తాను నువ్వు ఎన్నుకున్నావు కనుక నువ్వు ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు నీకు వచ్చేటివన్నీ కూడా శ్రమలు, ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ సంతోషంగా నువ్వు ఆయన మార్గంలో సాగిపోవాలి. ఎందుకంటే ఆయన నిన్ను నడిపించేవాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మరి అటువంటి మార్గంలో మనము సంతోషంగా నడిచే సమయం ఇది. మన జీవితాల్లో ఎప్పటి సంతోషంగా ఉండాలని కోరుకోవద్దు. బాధలు వచ్చినా పర్వాలేదు, దేవుడు ఉన్నాడని నమ్మకం కలిగి ఉండాలి. నిజమేనా? అవునండి. దేవుడు ఉన్న నమ్మకంతో మనం సాగిపోవాలా. ఎందుకంటే అన్నీ ఆయన మీదనే మనము భారం వేయాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ముందర లేచి నిలబడదాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.